వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో బయటకు తెలిసింది కేవలం 10%. కానీ పైకి కనిపించినంత దారుణంగా ఇది నగరమంతా విస్తరించేసింది. ఒకప్పుడు అత్యంత అరుదుగా దొరికే డ్రగ్స్ ఇప్పుడు స్కూలు పిల్లల బ్యాగుల్లోకి ఎలా వచ్చేస్తోంది. సిట్ విచారణలు పక్కన పెడితే సిటీలో వేలాది మంది తల్లిదండ్రులను వెన్నాడుతున్న ఈ కొత్త భయం ఏంటి? డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చాక పేరెంట్స్ ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నారు? సిటీలో డ్రగ్స్ కి అతిపెద్ద హబ్ పబ్లే. మన సిటీలో డ్రగ్స్ సంస్కృతికి బీజాలు వేసింది కేవలం పబ్లే. పబ్ల వల్ల ఎన్నో దారుణాలు జరిగాయి. అయినా సరే వాటన్నింటి వెనుక బడాబాబుల హస్తాలున్నాయి కాబట్టి వాటినెవరూ ఆపలేదు, ఆపలేరు. పబ్ల వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని పాలకులకు తెలియంది కాదు. అయినా సరే వాళ్లు మాత్రం సిటీ మొత్తం పబ్లకు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు. మొత్తంగా అభివృద్ధి ముసుగులో అంటించుకున్న ఈ పబ్బుల గబ్బు ఇప్పుడు హైస్కూల్ పిల్లల్ని కూడా డ్రగ్స్ కి బానిసలుగా మార్చేసింది. ఈ మూలాల్ని కూడా ఇప్పుడు సిట్ వెలికి తీయాలని చూస్తోంది. అందుకే సినీ నటులతో పాటు సిటీలో ఉన్న పబ్ల యజమానులను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ముబైద్ ఖాన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆమెకి 27th కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది. మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్, పబ్స్, అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో, అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. ఐటీ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్, గ్లోబలైజేషన్ ట్రెండ్స్ పేరేదైనా ప్రపంచీకరణ అంటూ అంటించుకున్న ఈ పబ్ అనే క్రీన్ నీడల్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. రిలాక్సేషన్ పాయింట్లుగా అడుగుపెట్టిన ఈ సంస్కృతి నెమ్మదిగా స్టేటస్ సింబల్ గా మారి ఇప్పుడు మన సంస్కృతినే సర్వనాశనం చేశాయి. డ్రెస్సింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్నింట్లోనూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేలా చేశాయి. ఒంటి నిండా కప్పుకునే సంస్కృతి నుంచి మొత్తం విప్పుకుంటూ తిరిగితేనే ట్రెండ్ అనే కల్చర్ ను అలవాటు చేసింది. నెమ్మదిగా కాక్టైల్స్, ఆపై ఆల్కహాల్ అలవాటు చేసి చివరికి యూత్ ని డ్రగ్స్ కి బానిసలుగా మార్చేసింది. పబ్లే డ్రగ్స్ కి హబ్లు అని ఎన్టీవీ 8 ఏళ్లుగా చెప్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే నిర్లక్ష్యం నగరంలో వేలాది మంది పిల్లల్ని కూడా కబళించేసింది. తమ పిల్లలు పబ్లకు వెళ్లరు కదా అన్న ధీమాతో ఇన్నాళ్లు చాలా మంది తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు. కానీ డ్రగ్సే పిల్లల దగ్గరకు వస్తున్నాయని తెలిసి కంగారు పడుతున్నారు. డ్రగ్స్ యాక్సెస్ చేయడం ఇంత సులువుగా మారిపోవడంతో తమ పిల్లలేమైనా వాటి బారిన పడ్డారేమో అని భయపడుతున్నారు. ఎందుకైనా మంచిదని సైక్రియాట్రిస్టుల దగ్గరకు వాళ్ల పిల్లల్ని తీసుకెళ్తున్నారు. నగరంలో డ్రగ్స్ మీద ఇంత స్థాయిలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టినా తాజాగా ఓ 4 స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతూ దొరికారంటే ఈ మాఫియా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతోంది. డ్రగ్స్ విషయంలో బయటపడ్డ ఈ ఒక్క కేసు వేల మందికి చెమటలు పట్టిస్తోంది. సిటీలో డ్రగ్స్ కేసు బయటపడిన దగ్గర నుంచి సంపన్నుల ఇళ్లలో తల్లిదండ్రులకు నిద్రే ఉండటం లేదు. ఒక్కసారి ఆ డ్రగ్ నెట్వర్క్ గురించి తెలుసుకున్న పోలీసులు కూడా దిమ్మ తిరిగిపోయింది. సిటీలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు పెద్ద స్థాయిలో నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంది ఈ ముఠా. ఇందులో కెల్విన్ అన్న ఒక్కడే 1300 మంది స్కూల్ పిల్లలకు నిత్యం డ్రగ్స్ సరఫరా చేసేవాడంటే ఆ నెట్వర్క్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా వందలాది వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ గుట్టుగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఒకసారి డ్రగ్స్ కావాలని మెసేజ్ పెడితే చాలు 10 నిమిషాల తర్వాత ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయేలా ప్రత్యేక యాప్లు కూడా తయారు చేసుకుని సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ వచ్చారు. వీళ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు కూడా డ్రగ్స్ అందించేవాళ్లు. నిజానికి హైదరాబాద్ కి డ్రగ్ మాఫియా కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు బయటపడ్డ డ్రగ్ దందాలో సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో 9th, 10th చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఉండటం, ఎక్సైజ్ శాఖ 26 ఇంటర్నేషనల్ స్కూళ్లకు, 27 ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే సిటీలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతోంది. పుస్తకాలతో కుస్తీలు పడాల్సిన పిల్లల్ని కెల్విన్ గ్యాంగ్ ఈజీగా తమ వల్లోకి లాగేసుకుంది. విదేశాల్లో దొరికే ఈ డ్రగ్స్ ని కొరియర్ ద్వారా తెప్పించి వాటిని పబ్బుల్లో బడాబాబులకు సప్లై చేసేవారు. ఆపై బిజినెస్ పెంచుకోవడానికి కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఆపై నెమ్మదిగా ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలకు అలవాటు చేశారు. మధ్యతరగతి పిల్లల దగ్గర డబ్బులుండవు కాబట్టి ఇలాంటి స్కూళ్లకు ఖరీదైన కార్లలో వచ్చే పిల్లల్ని ఈ గ్రూప్ టార్గెట్ చేస్తోంది.
అందులో ఒకరిద్దరితో నెమ్మదిగా స్నేహం చేసి వాళ్లకు ఫ్రీగా డ్రగ్స్ అలవాటు చేస్తోంది. ఆపై వారు డ్రగ్స్ కి అలవాటు పడ్డాక తక్కువ ధరకే డ్రగ్స్ అమ్ముతుంది. ఆపై వాళ్లు పూర్తిగా బానిసలయ్యాక రేట్లు పెంచేస్తోంది. అంతేకాదు ఆ స్టూడెంట్ల నుంచి వారి స్నేహితులకు, వారి నుంచి ఇతరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వారిని తమ కస్టమర్లుగా మార్చుకుంటారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలంటే సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్లకు తమ తల్లిదండ్రులు పాకెట్ మనీ కింద వేలాది రూపాయలు ఇస్తారు. ప్రేమ అనుకుని తల్లిదండ్రులు చేస్తున్న గారాబం వాళ్లను అడ్డదారులు తొక్కేందుకు గేట్ వేగా మారుస్తోంది. ఒకప్పుడు డ్రగ్ తీసుకోవాలంటే ఎక్కడికో సీక్రెట్ గా వెళ్లాల్సొచ్చేది. కానీ ఇప్పుడున్న డ్రగ్స్ వేసుకోవడానికి దాక్కోవాల్సిన అవసరం లేదు. కావాలంటే క్లాస్ రూమ్ లోనే టీచర్ ముందే ఈ డ్రగ్స్ వేసుకున్నా ఎవ్వరూ కనిపెట్టలేరు. గతంతో పోలిస్తే ఇప్పుడు డ్రగ్స్ యాక్సెస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అంతేకాదు ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్లపై పెద్దల అజమాయిషీ ఉండదు. పైగా వాళ్ల దగ్గర డబ్బులు కూడా బాగానే ఉంటాయి. అంతేకాదు స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారంటే ఎవరికీ అనుమానం రాదు. పైగా ఈజీగా టార్గెట్ అయిపోతారు. కాబట్టి స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తోంది డ్రగ్స్ గ్యాంగ్. ఇదే రీతిలో సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక సరదాగా హుక్కా సెంటర్లకు వచ్చే వాళ్లను కూడా ఈజీగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ డ్రగ్ వ్యాపారస్తులకి, ఈ దుర్మార్గులకి ఇటువంటి మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి ఈ డ్రగ్స్ సప్లై చేసి డబ్బులు చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ డ్రగ్స్ కోసం ఒకప్పుడు మనం మద్యపాన నిషేధం గురించి ఎంత పెద్ద తీవ్ర యుద్ధం చేసిందో సమాజం, ఈరోజు డ్రగ్స్ గురించి కూడా ఆ విధంగానే ఒక సామాజిక విప్లవం తీసుకొని వస్తే కానీ దీనికి రావు పరిణామాలు. తీసుకునే వ్యక్తి చెప్పకపోవచ్చు, ఎందుకంటే తీసుకునే వ్యక్తి అలవాటైపోయి బానిస అయిపోయినాడు అతను. కుటుంబం సహకరించాలి. కుటుంబం అందరూ కూడా పోలీసులతో కానీ అధికార వ్యవస్థతో కానీ సహకరించి ఈ ఈ ఈ డ్రగ్స్ అనే ఒక దయ్యాన్ని ఎరాడికేట్ చేయడంలో చాలా సహకరించాలి. నగరంలో డ్రగ్ మాఫియా ఈ రేంజ్ లో విస్తరించిందని తెలియడంతో సిటీలో సంపన్న కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులంతా భయపడుతున్నారు. తమ పిల్లల ఫోన్లు చెక్ చేస్తున్నారు. అందులో వాళ్ళేం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో తరచూ చెక్ చేస్తున్నారు. వాళ్ళ వాట్సాప్లు, ఫేస్బుక్లు చెక్ చేస్తున్నారు. వాళ్లు బయటకు వెళ్తే 100 ప్రశ్నలు వేస్తున్నారు. ఒకవేళ వెళ్లినా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇన్నాళ్లు తమ పిల్లలు ఆణిముత్యాలు అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు అనుమానపు చూపులతో వాళ్లను నిత్యం కనిపెడుతున్నారు. ఇలా మొత్తంగా ఒక్క డ్రగ్ కేసుతో వేలాది మంది తల్లిదండ్రులు క్షణక్షణం భయం అనుభవించాల్సిన పరిస్థితి తలెత్తింది. మూడు వారాలుగా 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఒకే ఒక్క అంశం డ్రగ్స్. స్కూలు పిల్లల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అంతా దీనికి బానిసలైపోయారన్న వార్తలు బడాబాబుల్ని వణికిస్తున్నాయి. లిస్టు 1లో ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు సరే, మరి కొత్త లిస్టు సంగతి ఏంటి? మొత్తంగా ఈ డ్రగ్స్ కేసు ఏ మలుపు తిరగబోతోంది? డ్రగ్స్ కేసు పూరి చుట్టూ బిగుస్తోందా? మిగిలిన వాళ్ల సాక్ష్యాలు చెప్తోంది అదేనా? కొత్తగా బయటపడే పేర్లు ఎవరి? ఈ డ్రగ్స్ స్కామ్ లో బడాబాబులెవరు? చివరికి పూరియే దోషిగా తేలనున్నాడా? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే డ్రగ్స్ వ్యవహారమే. నిజానికి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దొరకడం ఇప్పుడేమీ కొత్త కాదు. కానీ ఈ డ్రగ్స్ పబ్స్ ను దాటి స్కూల్ పిల్లల వరకు వచ్చేశాయని తెలిసేసరికి అధికారులతో సహా తల్లిదండ్రులు కూడా ఉలిక్కిపడ్డారు. ఇలా 3 వారాలుగా ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసు ఇప్పుడు సినీ ప్రముఖులను విచారించే వరకు వచ్చింది. సిట్ ముందుగా పిలిచి ప్రశ్నించింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ ని. మొదటి రోజు 11 గంటల పాటు ఏకధాటిగా పూరి జగన్నాథ్ పై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. మొదట కెల్విన్ ఎవరో తెలియదని చెప్పేందుకు ప్రయత్నించిన పూరి తర్వాత సిట్ పక్క ఆధారాలు చూపించడంతో తల వంచక తప్పలేదు. ఈ కేసులో సిట్ ప్రతి ఒక్కరిని చాలా పకడ్బందీగా కార్నర్ చేయాలని చూస్తోందన్నది మాత్రం అర్థమైంది. అయితే ఇప్పటివరకు 3 ప్రశ్నించిన సిట్ మిగిలిన వాళ్లను ప్రశ్నించిన తర్వాత కేసు ఏ మలుపు తిరగబోతోందన్నది సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. దీంతో పాటు ఇప్పటివరకు 12 మందికి నోటీసులు ఇచ్చిన సిట్ రెండో జాబితాను సిద్ధం చేస్తోందన్న వార్త వారం రోజులుగా వినిపిస్తున్నా
అది ఎప్పటికి సిద్ధమవుతుంది, అందులో ఉండే బడాబాబుల పేర్లేంటి అన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతానికి మాత్రం డ్రగ్ కేసులో సిట్ విచారణ దర్శకుడు పూరి జగన్నాథ్ కేంద్రంగా జరుగుతున్నట్టుగా ఉంది. పూరీని విచారించినప్పుడు ఆ తర్వాత జరిగిన ఇద్దరి విచారణలో కూడా డ్రగ్స్ సరఫరాలో పూరి జగన్నాథ్ పాత్రని నిర్ధారించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుకు వేసిన ప్రశ్నల్లో కూడా ఎక్కువగా పూరికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉందా అన్న అంశం చుట్టూనే తిరిగినట్లు సమాచారం. ఇప్పటికే తాను డ్రగ్స్ వాడానని పూరి విచారణలో చెప్పుకొచ్చాడు. కానీ మరో పక్క నుంచి చూస్తే శ్యామ్ కే నాయుడు పూరికి డ్రగ్స్ తో సంబంధం ఉందని, అతనే చార్మికి మిగిలిన వాళ్లకు ఫ్రెండ్షిప్ కొద్దీ డ్రగ్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక సుబ్బరాజు కూడా పూరికి డ్రగ్స్ కి ఉన్న సంబంధాలపై కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో పూరికి డ్రగ్స్ కి లింకులున్నాయన్నది ప్రాథమికంగా సిట్ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఇక వాళ్ళిచ్చిన సమాచారంతో పాటు మరిన్ని ఆధారాలు కూడా పూరికి వ్యతిరేకంగా ఉన్నాయి. పూరి దగ్గరున్న ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ ఎందుకోసం వాడాడో సిట్ దర్యాప్తు చేస్తోంది. దీనిని డ్రగ్స్ తెప్పించడానికే వాడేవారా? కేవలం డ్రగ్స్ కోసమే పూరి కెల్విన్ తో గంటల తరబడి చాట్ చేసేవారా? చార్మి సహా మిగిలిన వాళ్ళందరికీ పూరియే డ్రగ్స్ అందించారా? డ్రగ్స్ పూరి ఊరికే ఇచ్చేవాడా లేక డబ్బులకు అమ్మేవాడా? ఇలాంటి చాలా విషయాలు సిట్ రాబట్టింది. ఈ ఇద్దరు చాలా మటుకు పూరి ప్రమేయాన్ని అవునన్నట్లుగా చెప్పినట్టే సమాచారం. మొత్తంగా ఇప్పటికైతే పూరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక ముందు ముందు జరగబోయే విచారణ తర్వాత అది మరింత బలంగా బిగుసుకునే అవకాశాలు లేకపోలేదు. వీటితో పాటు మరో విషయం ఏంటంటే ఇక ముందు జరిగే విచారణల్లో కూడా పూరీనే కార్నర్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి అందరి పేర్లు పూరి జగన్నాథ్ వైపే చూస్తున్నాయి. అయితే పూరి తర్వాత ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. విచారణకు రాకముందు పూరి ఈ డ్రగ్స్ వాడే వాళ్లలో 3 బడా స్టార్లు, నిర్మాతల వారసుల గురించి ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని పూరి ఆ తర్వాత ఖండించినా ఇప్పుడు ఆ నోరు జోరే ఆయనకు శాపంగా మారుతోందా అన్న అనుమానాలకు తావిస్తోంది. పూరి ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నా పరిస్థితులు మాత్రం ఆయనకు వ్యతిరేకంగానే మారుతున్నాయి. విచారణ అంతా కూడా పూరిని కార్నర్ చేసేలా సాగుతోందన్న విమర్శలు లేకపోలేదు. విచారణలో బయటకొచ్చిన విషయాలు కొన్ని మాత్రమే. మొదటి రోజు పూరి కూడా పదే పదే తననెందుకు ప్రశ్నిస్తున్నారని, ఇందులో చాలా పెద్దవాళ్లు కూడా 4-5 ఉన్నట్లు సిట్ తో చెప్పినట్లు సమాచారం. మరి ఆ పెద్దోళ్లు ఎవరు? వాళ్లను కూడా సిట్ విచారణకు పిలుస్తుందా లేక వదిలేస్తుందా అన్నది ప్రస్తుతానికి తెలియదు. నిజానికి డ్రగ్ కేసుల్లో నిందితులిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా నోటీసులు జారీ చేయవచ్చు. నిజానికి కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సిట్ చాలా మందికి నోటీసులు ఇచ్చింది. ఇక తాజా విచారణల తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వాళ్ళెవరు? రెండో జాబితాలో పూరి చెప్పిన ఆ 4 సినీ పెద్దలు ఉంటారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. హి హాస్ కోఆపరేటెడ్, వాలంటరీగా డ్రా చేశాము. ఫర్దర్ క్లూస్ కూడా ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత విషయస్ అన్ని రేపు చెప్తాం. దట్ ఈస్ గోయింగ్, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. శాంపుల్ వచ్చిన తర్వాత, ఎగ్జామినేషన్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. బట్ హి హాస్ గివెన్ సర్టెన్ క్లూస్. అకున్ సబర్వాల్ దూకుడు చూస్తుంటే మాత్రం పూరి దగ్గర తీగలాగి ఇండస్ట్రీలో పాతుకుపోయిన డ్రగ్ డొంకలన్నీ కదిలించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సినీ ప్రముఖుల్లో చాలా మందికి పబ్బులు నడిపిన అనుభవాలున్నాయి. సిటీలో డ్రగ్స్ కిట్స్ తో సంబంధాలున్న వాళ్లను కూడా సిట్ ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఇక పూరి ఇచ్చిన సమాచారం మేరకు ఆ సినీ పెద్దల పేర్లతో కూడా రెండో జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న విచారణలన్నీ పూర్తయ్యాక మరింత సమాచారం తెలుసుకుని సెకండ్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్. సిటీలో డ్రగ్స్ దందాలకు హబ్లు పబ్లే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు వాటి మీదుగానే అకున్ సబర్వాల్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతోంది. మరి ఈ విచారణను వెనక్కులాగే ప్రయత్నాలు జరిగాయా? ఇప్పటికీ జరుగుతున్నాయా? ఇప్పుడు ఇలా డ్రగ్ కేసులో దర్యాప్తు ముందుకెళ్తే హైదరాబాద్ బ్రాండ్ కు ఇబ్బందా? హైదరాబాద్ లో డ్రగ్స్ దందాలు బయటపడటం ఇప్పుడేవీ కొత్త కాదు. గతంలో కూడా చాలా సార్లు డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. కాకపోతే అప్పట్లో డ్రగ్స్ దందాలు బయటపడ్డ ప్రతిసారి సింపుల్ గా వాళ్లను ఓసారి మీడియా ముందు ప్రవేశపెట్టి ఆపై కేసులు పెట్టేవారు. వారం తిరిగేసరికి సదరు నిందితులు బెయిల్ మీద బయటకొచ్చేసేవాళ్లు. ఆపై ఆ సంగతిని అంతా మర్చిపోయేవారు. మళ్లీ డ్రగ్ డీలర్లు యథావిధంగా తమ వ్యాపారాలు చేసుకునేవారు.
కానీ ఎప్పుడూ కూడా ఈ డ్రగ్స్ మూలాల్ని అన్వేషించేలా కేసు దర్యాప్తులు సాగలేదు. రవితేజ తమ్ముడు భరత్ డ్రగ్స్ కేసులో చాలాసార్లు దొరికాడంటే కారణం ఇదే. కానీ ఇప్పుడు మాత్రం కెల్విన్ అన్న ఒక్కడి నుంచి సేకరించిన సమాచారంతో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లను కూడా పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఈ వేగం చూస్తుంటే ఈ డ్రగ్ భూతాన్ని మూలాల నుంచి పెకలించి వేసేలా అకున్ సబర్వాల్ దర్యాప్తులో దూసుకెళ్తున్నారు. నిజానికి ఈ స్థాయిలో ఎప్పుడూ డ్రగ్స్ కేసు విచారణ సాగలేదు. డ్రగ్స్ వాడిన వాళ్లే కాదు, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ల వెనుక ఎవరెవరున్నారన్న అన్ని విషయాలు కూడా దర్యాప్తులో నిగ్గు తేలుస్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ కేసులో విచారణ మొదలు పెట్టగానే చాలా శక్తులు ఈ విచారణను రకరకాలుగా వెనక్కి లాగడానికి ప్రయత్నించాయి. కానీ అకున్ సబర్వాల్ మొండిగానే హైదరాబాద్ డ్రగ్స్ గుట్టును బయటపెట్టారు. ముందు ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద పడ్డారు. ఆపై దీంతో సంబంధాలున్న కార్పొరేట్ కంపెనీలను టార్గెట్ చేశారు. ఇప్పుడు సినీ సెలబ్రిటీల మీద పడ్డారు. నిజానికి ఈ దర్యాప్తు వేగాన్ని, స్థాయిని చూసి చాలా మంది అకున్ ముందరి కాళ్లకు బంధాలు వేశారు. ఈ డ్రగ్ దర్యాప్తుతో బ్రాండ్ హైదరాబాద్ కష్టాల్లో పడుతుందని భయపెట్టారు. మొత్తంగా దర్యాప్తుని అడ్డుకోవాలని చూశారు. కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు అకున్ సబర్వాల్ వాటిని లెక్క చేయకుండానే ముందుకెళ్లారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసు విచారణ అంటే 2-3 రోజుల్లోగా తేల్చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్కో ఆధారం దగ్గర నుంచి మూలాల వరకు వెళ్లి దర్యాప్తు చేయడం ఇదే మొదటిసారి. నిజానికి ఇప్పుడు ఇది 1-2 వారాలు హైదరాబాద్ కి ఇబ్బంది కావచ్చు. కానీ ఇప్పటికైనా మేల్కొని ఈ చెత్తను పూర్తిగా తుడిచి పారేయకపోతే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు కానీ ఒత్తిళ్లకు తలొగ్గి వదిలేస్తే భవిష్యత్తులో ఇది వ్యవస్థనే తినేస్తుంది. తాజాగా విచారణలో ఒక్కొక్కరు ఇస్తున్న సమాచారం చూస్తుంటే ఇది ఎంతవరకు విస్తరించిందో అర్థమవుతోంది. తాజాగా నటుడు సుబ్బరాజు సిట్కి ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇండస్ట్రీలో 10-15 మంది స్టార్స్ డ్రగ్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో దశాబ్దాలుగా ఇండస్ట్రీతో సంబంధాలున్న ఓ స్టార్ ఫ్యామిలీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురిని ప్రశ్నించేసరికి ఇంత డొంక కదిలితే ఇక ఒక్కొక్కరిని ప్రశ్నించుకుంటూ వెళ్తే ఇంకెందరు పెద్దల పేర్లు బయటకొస్తాయో చూడాలి. మళ్ళీ భవిష్యత్తులో దొరకకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ముఖ్య కేంద్రం నుంచి రావాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంలో దానికి సంబంధించిన విషయం కాదు. మన రాష్ట్రంలో డ్రగ్స్ తయారు చేసే స్థాయి మన రాష్ట్రంలో ఎక్కడా లేదు. గంజాయి అయి తప్ప ఇలాంటి పెద్ద పెద్ద హెరాయిన్ కానీ ఈ LDS కానీ ఇవన్నీ కూడా ఫ్రాంటియర్ నుంచి వస్తాయి. అంటే పంజాబ్ నుంచి మీరు క్లియర్గా ఓపెన్గా అందరికీ తెలిసిన రహస్యం అది. అక్కడ మీరు కట్టడి చేస్తే, ఖచ్చితంగా అక్కడ కట్టడి చేస్తే విదేశాల నుంచి మన దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు ఇంతటితో ఆగిపోకుండా దీన్ని కంటిన్యూషన్గా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఇన్నాళ్లు ఏ అధికారి చేయని ధైర్యం అకున్ సబర్వాల్ చేశాడు. ఏ ప్రభుత్వము చూపని చొరవ తెలంగాణ ప్రభుత్వం చూపిస్తోంది. కాబట్టి అంతా ఇప్పటికైనా మేల్కోవాలి. ఇటు రాజకీయవేత్తలు, అటు కార్పొరేట్ శక్తులకు ఇదొక గుణపాఠం కావాలి. ఈ కేసు విచారణ ముందుకెళ్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇబ్బంది అన్నది పూర్తి అపోహ మాత్రమే. ఇప్పుడే ఈ కేసును పూర్తిగా శోధించి నగరం నుంచి డ్రగ్ భూతాన్ని కూకటి వేళ్లతో సహా తరిమేస్తే అప్పుడు నిజంగా హైదరాబాద్ డ్రగ్ ఫ్రీ సిటీగా మరింత ఖ్యాతిని ఆర్జిస్తుంది. ఇప్పటికైనా అంతా మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అంతా ఒక్కటి కావాల్సిన సమయం వచ్చింది. రండి, డ్రగ్స్ శాంతం చేయండి అన్నది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించండి. ఇప్పటికే ఇది పబ్లు దాటి హై స్కూల్ పిల్లల వరకు వచ్చేసింది. ఇలాగే వదిలేస్తే రేపు ఇది ప్రతి ఇంటి సమస్యగా మారిపోతుంది. మీ పిల్లల్ని కూడా ఇది కబళించేస్తుంది. అందుకే ఆ పరిస్థితి రాకముందే దీన్ని ఇప్పటికైనా ప్రతి ఇంటి సమస్యగా గుర్తించండి. మీరు మేల్కోండి, ఆపై పొరుగు వారిని అప్రమత్తం చేయండి. హైదరాబాద్ ను మరో పంజాబ్ కానివ్వద్దు. ఇంత తెలిసినా ఇలాగే వదిలేస్తే హైదరాబాద్ కాస్త మరో పంజాబ్ అయిపోతుంది. అప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కనుమరుగైపోతుంది. దేశంలో ఎన్ని నగరాలున్నా హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలు ఏ సిటీకి లేవు. ఇక్కడి వాతావరణం, మౌలిక వసతులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే మిగిలిన మహానగరాల కన్నా హైదరాబాద్ 1000 రెట్లు బెటర్. ఇక్కడ 10,000 జీతగాడు కూడా ఆనందంగా బతికేయగలడు. ఇప్పుడు బెంగళూరుకు ధీటుగా ఐటీలో దూసుకెళ్తున్న సిటీ ఇది. ముందు ముందు మరింత టాప్ ప్లేస్ కి వెళ్లగలిగే సత్తా ఉన్న సిటీ కూడా ఇదే. ఇలాంటి నగరానికి డ్రగ్ భూతం చెడ్డ పేరు తెస్తోంది. దీన్ని ఇప్పుడే తుడిచేయకపోతే ముందు ముందు నగర భవిష్యత్తును కబళించేస్తుంది. అందుకే అకున్ ప్రారంభించిన ఈ డ్రగ్స్ భూతం దర్యాప్తు సజావుగా సాగి సిటీ నుంచి డ్రగ్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకలించేయాల్సిన అవసరం ఎంతని తరిమి కొట్టడంలో మీరు ఏకం కండి. ఏమైపోతున్నాం? ఎటు వెళ్లిపోతున్నాం? హైదరాబాద్ డ్రగ్ సిటీగా మారిపోతోందా? రాజధాని మత్తులో చిత్తైపోతోందా? సెలబ్రిటీల నుంచి స్కూల్ పిల్లల వరకు, స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకు ఎలా పాకింది మైకం? హైదరాబాద్ ను మరో పంజాబ్ కానివ్వద్దు. భాగ్యనగర్ బ్రాండ్ ఇమేజ్ పోనివ్వద్దు.
మాదక ద్రవ్యాల్ని సామాజిక సమస్యగా గుర్తించండి. రేపటి తరం దీనికి బలవ్వకుండా కాపాడండి. డ్రగ్స్ అమ్ముతున్నా, డ్రగ్స్ వాడుతున్నా కంటపడితే ఎన్టీవీకి కాల్ చేయండి.